గురుగారు, నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి, మీరు నాకు తీర్చగలరా? తప్పకుండా అడుగు. ఏం సందేహం? కర్ణుడు ఎవరు? కర్ణుడు ఎలా జన్మించాడు? కర్ణుడి పేరు కర్ణుడేనా? చాలామందికి తెలియని విషయాలు నువ్వు అడుగుతున్నావు. చాలా మంచిదమ్మా. ఇలాంటివి తెలుసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన పురాణాల మీద, ఇతిహాసాల మీద మరింత జ్ఞానం అనేది పెరుగుతుంది. నువ్వు అడిగింది చాలా చక్కటి ప్రశ్న. అసలు కర్ణుడు ఎవరు? కర్ణుడు అసలు పేరు కర్ణుడేనా? కర్ణుడు ఎలా జన్మించాడు? నువ్వు అడుగుతున్నది కర్ణుడు ఎలా జన్మించాడు కదా. కర్ణుడు గత జన్మలో సహస్ర కవచుడు అనేటటువంటి ఒక రాక్షసుడు. కర్ణుడు పూర్వజన్మలో సహస్ర కవచుడు అనేటటువంటి ఒక రాక్షసుడు. 1000 కవచాలు ఉండేవి. అయితే నరనారాయణుడి చేతిలోనే అతనికి మరణం ఉంటుంది అని చెప్పి అతడు శివుడి దగ్గర వరం పొందుతాడు. ఆ వరం ఎలా ఉంటుందంటే, ఎవరైతే 500 సంవత్సరాల పాటు తపస్సు చేస్తారో వాళ్ళ చేతిలోనే తనకి మరణం సంభవించాలి అనేది అతడు కోరుకున్న వరం. అప్పుడు నరనారాయణులిద్దరూ కూడా బదరికావనంలో తపస్సు చేస్తూ, నరనారాయణులిద్దరూ వేరుగా అయినప్పటికీ వాళ్ళిద్దరిది కూడా ఒకటే అంశ, నారాయణ అంశ. కాబట్టి 500 సంవత్సరాలు నారాయణుడు కనుక తపస్సు చేసినట్లయితే అప్పుడు నరుడు ఈ యుద్ధం చేసేవాడు ఈ సహస్ర కవచుడితోటి. అలాగే నారాయణుడు యుద్ధం చేస్తుంటే నరుడు తపస్సు చేసేవాడు. ఈ రకంగా ఇద్దరు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళుగా యుద్ధం చేస్తూ 997 కవచాలని తొలగించారు. ఇంకా 3 కవచాలు మిగిలి ఉండగా శివుడు నారాయణుడిని అడుగుతాడు, అయ్యా నేనిచ్చిన వరాన్ని మన్నించి అతన్ని విడిచిపెట్టమని అడుగుతాడు. 997 కవచాలు పగలగొట్టిన తర్వాత బ్రతుకు జీవుడా అని చెప్పి సహస్ర కవచుడు వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత వృత్తాసురుడు అనేటటువంటి ఒక రాక్షసుడిగా జన్మిస్తాడు. ఆ వృత్తాసురుడిగా జన్మించినటువంటి ఆ రాక్షసుడు ఇంద్రుడి చేతిలో మరణించడం జరిగింది. అప్పుడు ఒక కవచం పోయింది. ఇంకా మిగిలినవి 998. ఇదే సహస్ర కవచుడు మరలా ఘంటాకర్ణుడు అనేటటువంటి ఒక రాక్షసుడిగా జన్మించాడు. అలా రాక్షసుడిగా జన్మించినటువంటి ఈ ఘంటాకర్ణుడు శ్రీహరి చేతుల్లో ఓడిపోయి ఒక కవచాన్ని పోగొట్టుకున్నాడు. ఇంకా మిగిలింది ఒక కవచం. అది నరుడి చేతిలో పగలగొట్టబడుతుంది. ఎందుకంటే నరుడు 500 సంవత్సరాలు, నారాయణుడు 500 సంవత్సరాలు తపస్సు చేసి వాడితో యుద్ధం చేయాలి. కాబట్టి ఒక కవచం నరుడు, ఒక కవచం నారాయణుడు. ఇప్పుడు శ్రీహరి 999వ కవచాన్ని నారాయణుడు పగలగొట్టాడు. కాబట్టి ఆఖరి కవచాన్ని ఛేదించవలసినటువంటిది ఎవరు? నరుడు. అప్పుడు ఏం చేస్తాడు? ఈ సహస్ర కవచుడు సూర్యమండలంలో దాక్కుంటాడు. వెళ్ళి సూర్యుడిలో దాక్కున్నాడు. సూర్యుడిలో దాక్కున్న తర్వాత నరుడు అక్కడికి వెళ్ళలేడు. కాబట్టి సహస్ర కవచుడిని కొంతకాలం పాటు వదిలిపెట్టేశారు. అయితే ఇప్పుడు ఇంకొక చిన్న విషయం మనం తెలుసుకోవాలి. సూరసేనుడు అనేటటువంటి ఒక యాదవరాజు, ఆయనకి పృథ అనేటటువంటి కుమార్తె, వసుదేవుడు అనే కొడుకు ఉన్నారు. పృథ అనేది కుమార్తె, వసుదేవుడు అనేవాడు కొడుకు. ఈ వసుదేవుడు ఎవరయ్యా అంటే శ్రీకృష్ణుడి యొక్క తండ్రి. చెరసాలలో శ్రీకృష్ణుడికి జన్మనిచ్చినటువంటి తండ్రి వసుదేవుడు. దేవకీ వసుదేవుల్లో ఆ వసుదేవుడే ఈ పృథ తాలూకు సోదరుడు. ఈ పృథకి ఈ సూరసేనుడికి మేనత్త కొడుకు ఒక ఆయన ఉన్నాడు, కుంతి భోజుడు అని. ఆయనకి పిల్లలు లేరు. ఆయనకి పిల్లలు లేకపోవడం వల్ల ఈ పృథని ఆయన దత్తత తీసుకున్నాడు. పెద్ద కుమార్తె ఈమె.
ఈ పృథ పెద్ద కుమార్తె. ఈమెను దత్తత తీసుకుంటే కుంతి భోజని యొక్క కుమార్తె కాబట్టి ఆ పృథ కుంతి అయింది. దత్తత తీసుకున్నటువంటి కుంతి భోజనం వల్ల కుంతి అయింది. అప్పుడు ఈ కుంతి భోజని యొక్క ఆచారం ఏమిటయ్యా అంటే, ఆయన ఇంటికి ఎంతోమంది మునులు, ఋషులు, తపస్సులు వీళ్ళందరూ వచ్చి ఆయన ఆతిథ్యాన్ని స్వీకరిస్తూ ఉండేవాళ్ళు. అలా స్వీకరిస్తున్నటువంటి సమయంలోనే అతి కోపిష్టి అయినటువంటి మహాముని, దూర్వాస మహాముని, ఆయన ఈ కుంతి భోజని ఇంటికి రావడం జరిగింది. కుంతిగా ఉన్నటువంటి ఈ పృథ ఆ కుంతి భోజుడికి ఎన్నో దూర్వాస మహామునికి ఎన్నో సేవలు చేయడం జరిగింది. ఆమె సేవల చేత సంతృష్టి చెందినటువంటి దూర్వాస మహాముని ఆమెకు ఒక వరం ఇచ్చాడు. ఆ వరం ఏమిటయ్యా అంటే, ఆయనకి భూత భవిష్యత్ వర్తమాన కాలాలు తెలుసు. కుంతి కుమారికి, ఈ కుంతీదేవికి భవిష్యత్తులో భర్త వల్ల బిడ్డలు జన్మించే అవకాశం లేదని ఆయన తన దివ్య దృష్టితో గ్రహించి ఒక మంత్రాన్ని ఉపదేశించాడు. ఆ మంత్ర ప్రభావం వల్ల మంత్రంతో బిడ్డలు పుట్టే అవకాశం ఉంది. నువ్వు ఏ దేవుణ్ణి కానీ ఏ దేవతని కానీ స్మరించి ఈ మంత్రాన్ని పఠిస్తావో ఆ దేవుడి వల్ల లేక ఆ దేవత యొక్క అంశ వల్ల నీకు బిడ్డలు పుడతారు అని చెప్పి దూర్వాస మహాముని వరం ఇచ్చాడు. ఇచ్చి వెళ్ళిపోయాడు. ఈమె చిన్నది, 16 సంవత్సరాలు, యవ్వనవతి. అప్పుడే యవ్వనంలోకి అడుగు పెడుతున్నటువంటిది. ఆమె అనుమానంతో అసలు ఈ మంత్రం పనిచేస్తుందా పనిచేయదా, ముని మంత్రం ఇచ్చారు నాకు, కానీ ఈ మంత్రం పనిచేస్తుందా పనిచేయదా అనే జిజ్ఞాసతోటి ఎదురుగా కనిపిస్తున్నటువంటి దివ్య తేజస్సుతో వెలిగిపోతున్నటువంటి ఆ సూర్యుడిని చూసి ఆ సూర్యుడిని మనసులో తలుచుకుంటూ ఈ మంత్రాన్ని పఠించింది. వెంటనే సూర్యుడు ఆ ముందర సాక్షాత్కరించాడు. వచ్చి, మరి నన్ను తలుచుకొని నువ్వు మంత్రాన్ని జపించావు, నేను నీకు బిడ్డనివ్వాలి అన్నాడు. అయ్యా, నేను కన్యని, నా కన్యాత్వం చెడిపోతే నా తండ్రి యొక్క పేరు ప్రతిష్టలు పోతాయి కాబట్టి ఎలాగైనా నన్ను ఈ సమస్య నుంచి బయటపడవేయమన్నాడు. అప్పుడు సూర్యుడు చెప్తాడు కదా, నీకు సద్యోగర్భాన్ని నీకు ఇస్తున్నాను నేను. అంటే ఏ విధమైన 9 నెలలు 9 మాసాలు మోయాల్సినటువంటి పని లేదు, నొప్పులు పడవలసిన పని లేదు, నీకు అలాగే బిడ్డ జన్మిస్తాడు అని చెప్పి వరం ఇచ్చి తన దగ్గర దాక్కున్నటువంటి ఈ సహస్ర కవచం ఆమె గర్భప్రవేశం చేయించి తను వదిలించుకున్నాడు ఆ రాక్షసుని. ఆ విధంగా కర్ణుడికి, అంటే ఆ కుంతీదేవికి పుట్టినటువంటి వాడు సహజమైనటువంటి కవచ కుండలాలతో పుట్టాడు. ఆ మిగిలిన ఒక కవచం ఉండిపోయింది కదా, ఆ కవచంతో సహా పుట్టాడు వాడు. సహజ కవచ కుండలాలతో పుట్టాడు అతను. కాబట్టి అతన్ని తను కన్యాత్వాన్ని చెడిపోకుండా, తన తండ్రికి చెడ్డ పేరు రాకుండా ఉండాలని ఒక పెట్టెలో పెట్టి గంగా నదిలో విడిచిపెట్టేసింది. అలా వెడుతున్నటువంటి ఆ పెట్టి ఎవరికి దొరికింది అంటే రాధ. కర్ణుని పెంచుకోవడానికి ఆ పెట్టె నీళ్ళలో కొట్టుకొస్తుంటే చూసి దాన్ని తీసుకొని వచ్చి ఆ బిడ్డను చూసి, ఇంత అందమైనటువంటి బిడ్డని ఈ నీళ్ళలో ఎవరు వదిలేశారో కదా, నాకు బిడ్డలు లేరని చెప్పి నాకు ఆ భగవంతుడు ఇచ్చినటువంటి వరప్రసాదం అని చెప్పి ఆ బిడ్డను స్వీకరించి వసుసేనుడు అని పేరు పెట్టాడు. ఆ బిడ్డకి పేరు పెట్టింది వసుసేనుడు. అంటే కుంతికి పుట్టినటువంటి ప్రథమ ఫలం, గర్భఫలం పేరు వసుసేనుడు. ఇంద్రుడు ఆలోచించాడు, తన ద్వారా కుంతీదేవికి జన్మించినటువంటి అర్జునుడు ఏనాటికైనా ఈ వసుసేనుడితో యుద్ధం చేయాల్సిందే. వీడి సహజ కవచ కుండలాలు ఉన్నాయి. నరుడిగా జన్మించినవాడు అర్జునుడు, నరనారాయణులలో నరుడిగా జన్మించినవాడు అర్జునుడు, నారాయణుడిగా జన్మించినవాడు శ్రీకృష్ణుడు. కాబట్టి నరుడిగా జన్మించినటువంటి ఈ అర్జునుడి చేతిలో
ఈ అర్జునుడు ఈ కర్ణుడి చేతిలో భంగపాటు పొందకూడదని ఆ ఇంద్రుడు వచ్చి ఈ వసుసేనుడిని అడుగుతాడు, నాకు దానం చేయమని. అప్పటికే ఈ వసుసేనుడు ఎవరు ఏది అడిగినా ఇచ్చేటటువంటి ప్రవృత్తి కలిగినటువంటి వాడు, ఎవరు ఏది అడిగినా ఇచ్చేసేవాడు. అప్పుడు ఇంద్రుడు అడుగుతాడు, నీ కవచ కుండలాలు నాకు ఇమ్మని చెప్పాడు. తనకి జన్మతహా వచ్చినటువంటి ఆ కవచ కుండలాలను తీసేసి ఇంద్రుడికి దానం ఇచ్చేశాడు. అలా దానం ఇచ్చాడు కాబట్టి అతనికి ఆ రోజు నుంచి కర్ణుడు అనేటటువంటి పేరు వచ్చింది. చాలామంది సినిమాల్లో చూపించినట్లుగా దుర్యోధనుడికి పరిచయం అయ్యే నాటికి అతనికి కవచ కుండలాలు లేవు. అయితే పరశురాముడు దగ్గర విద్య నేర్చుకున్నటువంటి ఈ కర్ణుడు అతని అస్త్ర విద్యా కౌశలాన్ని చూసి దుర్యోధనుడు అనుకుంటాడు, ఈనాటికైనా అర్జునుడికి సమబుద్ధి అయిన వాడు ఈ కర్ణుడే, కాబట్టి ఈ కర్ణుడిని నా స్నేహితుడిగా చేసుకుంటాను అని అనుకొని కర్ణుడిని తన స్నేహితుడిని చేసుకున్నాడు. ఆ రకంగా అతను కర్ణుడిగా అతని పేరు మారింది. అతని అసలు పేరు వసుసేనుడు. ఇతడు సహస్ర కవచుడు అనేటటువంటి రాక్షసుడి అంశ ఈ కర్ణుడిగా, ఈ వసుసేనుడిగా జన్మించింది. ఇప్పుడు అర్థమైందమ్మా? అర్థమైంది గురువు గారు. ఇంత బాగా వివరించినందుకు చాలా ధన్యవాదాలు గురువు గారు. మంచిదమ్మా. ఇంకేమన్నా అనుమానాలు ఉంటే మళ్ళీ వచ్చేసారి కూర్చుందాం. మన సందేహాలు, నీకున్న సందేహాలు ఏమన్నా ఉంటే అడగచ్చు. నాకు చేతనైనంత వరకు, నాకు తెలిసినంత వరకు నేను నీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలు గురువు.